మొన్న కేంద్రంలో ఏం జరిగిందో తెలుసుగా. తప్పు జరిగినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించకుండా కేంద్రం వెనకేసుకొస్తే ఏం జరిగిందో చూడలేదా? కోర్టు తప్పుబట్టినా కూడా రంగనాథ్ను రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు? మోడీ తరహాలోనే మొండికిపోతే ఏం జరుగుతుందో తెలియట్లేదా? మీ బడే భాయ్ మోడీ కూడా ఇలాగే మిడిసిపడితే ఏం జరిగిందో చూడలేదా? అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా బుకాయింపు మాటలెందుకు? హెచ్సియు భూముల వ్యవహారంలో కూడా ఇలాగే బుకాయించు సుప్రీంకోర్టు చివాట్లు తిన్న సంగతి మర్చావా రేవంత్? పదే పదే కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకేగా రంగనాథ్ను కోర్టు పీకేమని ఆర్డర్స్ వేసింది. మరి ఏది కంటెంప్ట్ ఆఫ్ కోర్టో ఉన్నత న్యాయస్థానానికే పాఠాలు చెప్తావా? కోర్టు ధిక్కారానికి శిక్ష విధిస్తే దాన్ని ప్రభుత్వ హక్కులకు ముడిపెట్టడం దుర్మార్గం కాదా? కోర్టు తప్పుపట్టింది హైడ్రా దౌర్జన్యాన్ని, హైడ్రా ఏర్పాటును కాదు. మరోసారి పనికి మాలిన మాటలతో విషం చిమ్మిండు రేవంత్ రెడ్డి. తలాతోకా లేకుండా మాట్లాడుతూ తప్పంతా కోర్టుదే అన్నట్టు బుకాయిస్తున్నాడు. తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదారి పట్టించాలని రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. హైడ్రా దుర్మార్గాలను హైకోర్టు ప్రశ్నించడంతో ఉక్కిరి బిక్కిరైన రేవంత్ ఏం చేయాలో అర్థం కాక తిక్కగా వాగుతున్నాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు ఆదేశంతో గుంపు మేస్త్రి గుండెల్లో గుబులు మొదలైంది. కవర్ చేసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాడు. అసలు ఈ హార్డ్వేర్ మేధావికి న్యాయస్థానం కంటే ఎక్కువగా తెలుసా? ఏవి సరైన పత్రాలో కాదో కూడా చూసుకోకుండా కోర్టు పనిచేస్తున్నదని రేవంత్ అంటున్నాడా? తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టును ఎవరు తప్పుదారి పట్టించారు? మరి తప్పుడు డాక్యుమెంట్లు కోర్టులో పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? దాన్ని అడ్డుకోవడానికి అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేయట్లేదా? ఇంత పచ్చి అబద్ధాలతో ఎవరిని మోసం చేస్తున్నావు మిస్టర్ రేవంత్? మొన్న కేంద్రంలో ఏం జరిగిందో తెలుసుగా. తప్పు జరిగినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించకుండా కేంద్రం వెనకేసుకొస్తే ఏం జరిగిందో చూడలేదా? కోర్టు తప్పుబట్టినా కూడా రంగనాథ్ను రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు? మోడీ తరహాలోనే మొండికిపోతే ఏం జరుగుతుందో తెలియట్లేదా? మీ బడే భాయ్ మోడీ కూడా ఇలాగే విడిసిపడితే ఏం జరిగిందో చూడలేదా? అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా బుకాయింపు మాటలెందుకు? హెచ్సియు భూముల వ్యవహారంలో కూడా ఇలాగే బుకాయించి సుప్రీంకోర్టులో చివాట్లు తిన్న సంగతి మర్చావా రేవంత్? పదే పదే కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకే కదా రంగనాథ్ను కోర్టు పీకేమని ఆర్డర్స్ వేసింది. మరి ఏది కంటెంప్ట్ ఆఫ్ కోర్టో ఉన్నత న్యాయస్థానానికి పాఠాలు చెప్తావా? కోర్టు ధిక్కారానికి శిక్ష విధిస్తే దాన్ని ప్రభుత్వ హక్కులకు ముడిపెట్టడం దుర్మార్గం కాదా? కోర్టు తప్పు పట్టింది హైడ్రా దౌర్జన్యాన్ని, హైడ్రా ఏర్పాటును కాదు.
మరోసారి పనికి మారిన మాటలతో విషం చిమ్మిండు రేవంత్ రెడ్డి. తలాతోకా లేకుండా మాట్లాడుతూ తప్పంతా కోర్టుదే అన్నట్టు బుకాయిస్తున్నాడు. తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదారి పట్టించారని రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. హైడ్రా దుర్మార్గాలను హైకోర్టు ప్రశ్నించడంతో ఉక్కిరి బిక్కిరైన రేవంత్ ఏం చేయాలో అర్థం కాక తిక్కగా వాగుతున్నాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు ఆదేశంతో గుంపు మేస్త్రి గుండెలో గుబులు మొదలైంది. కవర్ చేసుకోవడానికి నానా తిప్పాలు పడుతున్నారు. అసలు ఈ హార్వర్డ్ మేధావికి న్యాయస్థానం కంటే ఎక్కువగా తెలుసా? ఏవి సరైన పత్రాలో కాదో కూడా చూసుకోకుండా కోర్టు పనిచేస్తుందని రేవంత్ అంటున్నాడా? తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టును ఎవరు తప్పుదారి పట్టించారు? మరి తప్పుడు డాక్యుమెంట్లు కోర్టులో పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? దాన్ని అడ్డుకోవడానికి అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేయట్లేదా? ఇంత పచ్చి అబద్ధాలతో ఎవరిని మోసం చేస్తున్నావు మిస్టర్ రేవంత్? హైడ్రా వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి మొండి వైఖరి గురించి మనతో ఫోన్ లైన్ అందించడానికి ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ సిద్ధంగా ఉన్నారు. సూరజ్, చెప్పండి, హైడ్రా వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకింత మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నారు? హైకోర్టు రేవంత్ రెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఢిల్లీలో ఆయన విలేకరులతో ఆఫ్ రికార్డ్ విలేకరులతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ప్రతినిధులతో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కమిషనర్ రంగనాథ్ తొలగించాలని హైకోర్టు ఆదేశంతో సర్కారు మొదలైందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హైడ్రా ఉనికి ప్రమాదంలో పడే అవకాశాలు లేకపోలేదు. తప్పుడు పత్రాలతో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య కొంత దుమారాన్ని రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సరైన పత్రాలు కాదో కూడా చూసుకోకుండా న్యాయస్థానం పనిచేస్తుందన్న విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. న్యాయస్థానాలకు ఎదురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ డాక్యుమెంట్లను వెరిఫై చేయలేదా, వాళ్ళకు కాపీలు రాలేదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. కోర్టు తప్పటినా కూడా రంగనాథ్ ను కూడా గతంలో హెచ్సియు భూముల వ్యవహారంలో కూడా ఇలాగే వ్యాఖ్యానించి సుప్రీంకోర్టుతో సర్కారు చీవాట్లు తిన్న సంగతి ఈ సందర్భంగా న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. పదే కోర్టు ధిక్కారానికి పాల్పడడానికే ఆర్డర్ ఇచ్చేసే విషయాన్ని ఇక్కడ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ధిక్కారానికి ప్రభుత్వ హక్కులకు అసలు సంబంధం లేదని చెప్పేసి నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఏ అధికారులు నియమించాలన్న హక్కు ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హక్కులకు సంబంధం లేదని ఈ సందర్భంగా నిపుణులు వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు తప్పట్ల తర్వాత కూడా హైడ్రా దౌర్జన్యం కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అలా ఊతమిచ్చే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు. సూరజ్, చెప్పండి, ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా రంగనాథ్ ను ఎలాగైనా కంటిన్యూ చేసేలా ఉంది కదా, అసలు దీని గురించి ఏమంటారు?